లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలను మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. మనందరినీ కాచి కాపాడుతున్న ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలంలో లేచారా? అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఏమ్మా రాత్రి ఏమన్నా కలలు వచ్చినాయని, దర్శనాలు వచ్చినాయని భయపడ్డారా? లేకపోతే ఏదైనా మిమ్మల్ని భయపెట్టే కళ వచ్చిందా? ఏం భయపడకండి. కొన్ని కళలు అర్థం కాకుండా వస్తాయి. ఒకవేళ కొన్ని కళలు మనకు అర్థమయ్యేటట్టు వచ్చినా దేవుడు తప్పకుండా కళ అనే శోధన తప్పిస్తాడే కానీ తప్పించడానికి ఒక్కోసారి మనకి చూపిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం కలవరపడి అమ్మో నాకు ఇలాంటి కళ వచ్చింది అని కళల మీదే బ్రతకొద్దు. కళలను వచ్చిన దేవుని సన్నిధిలో ఎలుగెత్తు ప్రార్థన చేయి కదా. తప్పకుండా ఆ కళల భావం చెప్తాడు దేవుడు. ఒకవేళ అది శోధన కళ అయితే అది తగ్గిపోతుంది, ఒకవేళ ఆశీర్వాదం కళ అయితే అది మారుతుంది. దర్శనములు కూడా ఒక్కోసారి కొంచెం పిచ్చ దర్శనాలు వస్తూ ఉంటాయి. అంటే సైతాన్ చూపిస్తుంది, కానీ వాటికి కూడా కలవరపడదు. అన్నిటికీ ఒకటే మార్గం కదా. చక్కగా ప్రార్థన చేసుకుని యేసయ్యా అదే అంటారు చూడు. నాకు ఎంత ఇష్టం అంటే ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను. ఉదయం లేచి, మధ్యాహ్నం లేచి, సాయంకాలం ఏదన్నా బాధపడుతున్నావా, దుఃఖం వేదంతో ఉన్నవా, ఈరోజు ఒకవేళ మనశ్శాంతి లేదా, నెమ్మది లేదా, కుటుంబంలో బాగా ఈరోజు గలిబిలిగా ఉందా నీకు? అయితే తప్పకుండా అమ్మా ఒక్కటే నువ్వేం చేయాలో తెలుసా? చేతులెత్తి ప్రభు వైపు చూడు. అదే ఒక ఆయన చెప్తాడు కదా, ఎవ్వరి దగ్గరికి అసలు మనం వెళ్ళొద్దు. ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా మనల్ని వాళ్ళ బాధ ఇదంట అదంట అంటారే కానీ ఒక్క దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ఏడిస్తే మాత్రం ఆయన తప్పకుండా మనకేమిస్తాడు తెలుసా? ప్రతిఫలము, సమాధానము, జవాబిస్తాడు. అందుకని నేను నీ చేతులే కానీ, నీ కన్నులే కానీ, నీ మోకాళ్ళే కానీ, నీ హృదయమే కానీ ఆయన తట్టు మాత్రమే ఎత్తమని చెప్తున్నాను. నేనదే, మీరు కూడా అదే చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళం సేవకులైనా ఏదైనా ఎవరమైనా మనం అదే చేస్తాం కాబట్టి దాన్ని చేస్తూ దాన్ని నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నా. ఓకేనా? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత అద్భుతమైన వాగ్దానం ఈరోజు! ఎంత అద్భుతమైన మాట ఇది! దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట నిజంగా అన్నాడు. ఈ నినివే వారు తమ చెడుతనాన్ని విడిచిపెట్టారట. అబ్బా, అసలు ఎన్ని కార్యాలు మనం చేసినా దేవుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకోవడం. దాన్ని అంతగా ప్రేమించిన ఆ దేవదేవుడు, అంతగా గణపరిచిన ఆ దేవదేవుడు, అంతగా ఆశీర్వదించడానికి సిద్ధమైన ఆ దేవదేవుణ్ణి బట్టి మనం ఎంతగానో దేవుని సన్నిధిలో మంచిగా మనం ఎంత ఆనందపడాలో, ఎంత సంతోషించాలో. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అంట, వాళ్ళందరూ కూడా కీడొస్తుంది, శాపం ఉంది, మీరందరూ కూడా చనిపోబోతున్నారు, నాశనం అయిపోబోతున్నారు అని మాట్లాడుతుంటే దేవుడు చెప్తున్నాడు కదా. వాళ్ళందరంట విని ఏం చేశారో చూడండి. వాళ్ళ వాళ్ళ డబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ అందరు రాజుతో పాటు తిరిగి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, వాళ్ళ ప్రార్థన బట్టంట దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే చెడు నడవడి మానుకున్నారు. వారు చేస్తున్న క్రియలు దేవుడికి నచ్చినాయి. ఉపవాసంలో వాళ్ళు చేసిన అద్భుతం చెడు నడవడి, వాళ్ళ క్రియలను దేవుడు విడిచిపెట్టేశారు. నిజంగా మనం కూడా ఉపవాసం ఉంటున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే ఏదో వస్తుందని వెళ్తున్నాం ఉంటాం కాదు. ముందు మనలో ఏ చెడు ఉన్నా, చిన్న చెడు ఉన్నా వదిలిపెట్టుకోవాలి. రెండోది, మన క్రియలను మనం సరి చేసుకోవాలి. మన క్రియలంటే మారిపోవాలి. మనం ఎప్పట్లాగున్న కోపాలు, ఆవేశాలు, సాడీలు,
మందిరానికి మానేయటాలు, తర్వాత ప్రభు మీద మనం ఏదో మాట్లాడుకోవడాలు, ఇవన్నీ కూడా దేవుడు మన నుంచి తీసివేయబడునుగాక. తీసివేసి మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ఈ రోజంతా వారికి తోడుగా నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.